హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇరవై 29వ వార్షికోత్సవ సభలో మీతో పాటు కలిసి దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యం దేవదేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ, మరొక మారు నన్ను మీ మధ్యకు ఆహ్వానించిన ప్రియ దైవ సేవకులు జాన్ రూబేన్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ, అలాగే కిరణ్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ, సంఘ బిడ్డలందరికీ, అలాగే వేదికపై ఉన్నటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక చిన్న వచనం చదువుకొని ఒక చిన్న పాట పాడుకొని వాక్యాన్ని కొనసాగిద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచన భాగం చదువుదాం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందురు. చాలు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పాట పాడుకుందాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రదర్స్ వస్తారా మీరు కూడా? అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనై ఉన్నాను, నీ కృపయే. బ్రతికి ఉన్నానంటే కృపయే. ఉన్నాను నీ కృపయే. బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు,
నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను విప్పలచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఈ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, ఈ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నీపై ఉన్నాను, నీ కృపయే కృపయే కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. మందిరం కృపయే నీపై ఉన్నాను, నీ కృపయే కృపయే కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. శ్రమలు శోధనలు నన్ను ఆవరించగా, అజ్ఞానముచే నేను హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించావు. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్ల
కృపయే ఉన్నాను నీ కృపయే అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా ఇచ్చించావు ఇది కేవలం నీ కృపయే అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా ఇచ్చించావు ఇది కేవలం నీ కృపయే కృపయే ఉన్నాను నీ కృపయే బ్రతికి ఉన్నానంటే కృపయే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ బాగి వాడను యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ బాగి వాడను యేసయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ బాగి వాడను యేసయ్యా ఇంతగా నన్ను ఏ బాగి వాడను యేసయ్యా ఈ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను 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 పడి ఈ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను ఈ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను ఈ కృపకు ఎల్లప్పుడూ నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడు కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే ప్రేమగల తండ్రి కృపగల మా యేసు ప్రభువు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మమ్మను ప్రేమించి రక్షించి నిత్య జీవమునకు మమ్మను వారసులు చేసి మీ ప్రిబిడిలుగా జీవించే ధన్యత భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సురక్షితమైన క్షేమకరమైన ఆశీర్వాదకరమైన మీ రెక్కల నీడలో మమ్మను దాచిపెట్టి క్షేమమిచ్చి జాన్ రూబెన్స్ పరిచర్యల ద్వారా 29 సంవత్సరాలుగా మీరు జరిగిస్తున్న పరిచర్యలో మేము మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మేము సంఘముగా సహవాసముగా నీ ప్రియదాసులముగా కూడుకునే భాగ్యమిచ్చిన దేవా నీకే స్తోత్రం. ఇప్పటి వరకు మా స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవా మా ఆరాధన స్వీకరించిన ప్రభువా మీకే స్తోత్రం. మా స్తుతుల సింహాసనంపైకి దిగి వచ్చారు. ఈ రాత్రి మరొక మారు మీరు మీ వాక్కుల చేత మమ్మల్ని దర్శించబోతున్నారు. అందుని బట్టి మీ స్తోత్రం. మీ మాటల మాధుర్యం ప్రభావం ఈ రాత్రి మేము సమృద్ధిగా అనుభవించుటకు సహాయం వచ్చే మీరు మాట్లాడుతూ ఉండగా ప్రతి హృదయము కదిలించబట్టుకు సహాయం చేయండి. మీరు మాట్లాడుతూ ఉండగా ప్రతి హృదయము మండించబట్టుకు సహాయం చేయండి. ఈ రాత్రి మీ ఆత్మకార్యము మా మధ్యలో జరిగించి మీరే మహిమ పొందమని కృప చూపమని విత్తబడు మాటలన్నీ మా హృదయాలలో ఫలింపచేయమని మమ్మందరిని మీ చేతికి సమర్పించుకుంటూ
యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. చెబుదాం అందరం బిగ్గరగా సంతోషంగా ఆమేన్. 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 8:50 సమయానికి వాక్య సందేశాన్ని ముగించడానికి సిద్ధపడదాం. ప్రియులు జాన్ రూబేన్ గారితో, సంఘముతో, వారి కుటుంబంతో గత 26 సంవత్సరాలు అనుకుంటాను, 26 సంవత్సరాలుగా కొంచెం షార్ప్ తగ్గిస్తే సార్. ఓకే, చాలు చాలు. 26 సంవత్సరాలుగా మరి కొంచెం బేస్లో చేసి కొంచెం షార్ప్. స్తోత్రం. చాలండి, బాగుంది. థ్యాంక్ యూ. 26 సంవత్సరాలుగా దేవుని దాసుని కుటుంబంతో, పరిచర్యలతో దేవుడు నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చాలా అరుదుగా కనిపిస్తాయి ఇంతకాలం సహవాసంలో కొనసాగడం, ఇంతకాలం దేవుని దాసులతో ఈ పరిచయాలు, సహవాసాలు కొనసాగడం తరచుగా చూడలేం. కానీ దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా ప్రియులతో కలిసి దేవుని యొక్క పనిలో ముందుకు సాగడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ప్రియులు రూబేన్ గారికి, అలాగే కిరణ్ గారికి, సంఘమంతటికి, అలాగే వేదిక పైనటువంటి దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. సునీల్ గారిని మరలా చాలా కాలం తర్వాత కలుసుకోవడం చాలా సంతోషం. మంచిది, వర్తమానంలోనికి వెళ్దాం. చాలా విశేషమైన లేఖన భాగాన్ని మనం చదివాం. 29 సంవత్సరాలుగా ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగడానికి దేవుడు తన కృపను విస్తరింపజేశారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో ఎందుకు ఈ విధంగా తన కృపను విస్తరింపజేస్తూ, ఈ పరిచర్యలను ఆశీర్వదిస్తూ, ఈ పరిచర్యలను విస్తరింపజేస్తూ అనేక ప్రాంతాలకు ఈ పరిచర్యను దేవుడు తోడుకొని వెళ్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంఘంగా కూడుకున్న మనమే కానీ, దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనమే కానీ, దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది, దేవుని యొక్క ప్రణాళిక ఏమైంది అనే విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ప్రజలందరూ మాట్లాడుకుంటున్న మాట, లేక వారు ఇస్తున్న నినాదం, లేక పిలుపు అని మనం చెప్పాలి. ఎంత చక్కని మాట! ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళడం. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, అనగా యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. హల్లెలూయా. చాలా క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చాలా స్పష్టమైన విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రజలందరూ ఒక నినాదం. ఏమిటా నినాదము? ఏమిటా నినాదం అంటే, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ప్రజలందరూ గుంపులు గుంపులుగా బయలుదేరారు. ప్రజలందరూ తండోపతండాలుగా బయలుదేరారు. ఎక్కడికి? దేవుని పర్వతం మీదికి, అనగా దేవుని
మందిరానికి. స్తోత్రం చెప్పాలా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడికి వీరి ప్రయాణం? దేవుని మందిరానికి. ఇదిగో దేవుని పర్వతమునకు వారు ప్రయాణం చేస్తున్నారు. రండి మనం అందరము దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని మందిరానికి వెళ్దాం. 29 సంవత్సరాల క్రితం ప్రజలందరి నోట వచ్చిన మాట ఇది. రండి దేవుని మందిరమునకు వెళ్దాం, దేవుని మందిరమునకు వెళ్దాం. ఎందుకు ఆ నినాదం వారు చేపట్టారు? ఎందుకు ఆ నినాదాన్ని పట్టుకొని వారు తండోపతండాలుగా దేవుని మందిరానికి రావడం ప్రారంభించాడంటే చాలా స్పష్టంగా రాయబడినమాట. అక్కడ ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడట అక్కడ? తన మార్గములను మనకు తెలియజేస్తాడు. ఎందుకు ఇక్కడికి వెళ్తున్నా? తన మార్గములను గురించి ఆయన మనకు తెలియజేయబోతున్నాడు. ఇంకా మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుంటారు. ఇదిగో తన మార్గాల గురించి దేవుడు మనతో మాట్లాడతాడు. అంతేకాకుండా ఆయన త్రోవలలో మనము నడవడానికి వెళ్దాం. స్తోత్రం చెప్పండి. ఇది ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది? ఇది ఎన్ని సంవత్సరాలుగా మనము దేవుని మందిరముకు వెళదాము రండి. ఆయన తన మార్గముల విషయం మనతో బోధిస్తాడు. ఆయన త్రోవల్లో మనం నడవటానికి సిద్ధమవుదాం. ఇది ఆనాడు ఉన్నటువంటి నినాదం. ప్రేమతో మనవి చేస్తున్నాను. ఓ రోజున మోషేతో దేవుడు అలాగే పిలిపించాడు. ఓ పర్వతం, అది సీనాయి పర్వతం. సీనాయి పర్వతం మీదకి ప్రభువు దిగి వచ్చాడు. సీనాయి పర్వతం మీదకి ప్రభువు దిగి వచ్చి మోషేను ఆ కొండపైకి రమ్మని ఆయన పిలిపించాడు. రండి వాక్యానికి జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచన భాగం. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచన భాగం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో ఉన్న మాట ఇప్పుడు మరలా చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం మరలా చదవండి. అంతొద్దు మళ్ళా మొదలు పెట్టకండి. అక్కడ ఉన్న మాట చదవండి. యెహోవా పర్వతం మీదకి వెళదాము రండి. స్తోత్రం చెప్పండి. యెహోవా పర్వతం మీదకి వెళదాము రండి. యెహోవా పర్వతం మీదకి వెళదాము రండి. ఆగండి. ఇప్పుడు మోషే ఒక స్వరాన్ని విన్నాడు. అది ఎవరి స్వరము? స్వయాన దేవుని స్వరం. స్తోత్రం చెప్పాలా? ఇది స్వయాన ఎవరి స్వరము? దేవుని స్వరం. దేవుడే మాట్లాడుతున్నాడు. మోషే, నేను కొండ మీదకి వస్తున్నాను, నీవు కొండ మీదకి రా, మన ఇద్దరం మాట్లాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. వారు ఆ రోజున పర్వతం మీదకి వచ్చారు. ఎందుకని? ఇదిగో అక్కడ దేవుడు తన మార్గాలను మనకు బోధిస్తాడు. మనం ఆయన త్రోవల్లో నడవడానికి సిద్ధమవుదాము. రండి వెళదాం. ఇప్పుడు కొండ మీదకి ఎవరు వస్తారు? దానికి ఉన్న మరొక పేరేంటి? దేవుని మందిరం. ఆ పర్వతం యెహోవా పర్వతం అన్నా దేవుని మందిరం అన్నా రెండు ఒకటే. స్తోత్రం చెప్పండి. నా సొంత మాటలు కాదు. 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట అదేది. యెహోవా పర్వతం మీదికి అనగా దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి. స్తోత్రం చెప్పండి. ఈ పర్వతం మీద ఎవరున్నారు? దేవుడున్నాడు. ఇప్పుడు మోషేనేమంటున్నాడు? ఈ పర్వతం మీదకి ఎక్కిరా, నేను నీతో నా మార్గముల గురించి మాట్లాడాలి, నా ప్రణాళికను గురించి నీతో మాట్లాడాలి, నా చిత్తమును గురించి నీతో మాట్లాడాలి, నేను నా ప్రజల పట్ల ఏం చేయదలిచానో దానిని నీతో మాట్లాడాలి. నీవు కొండ ఎక్కిరా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు ఈ పర్వతం మీదకి రమ్మంటున్నాడు? ఎందుకు ఈ మందిరమునకు రమ్మంటున్నాడు అంటే మనతో ఆయన మాట్లాడడానికి. ఆయన మనతో మాట్లాడడానికి మోషేను గురించి అదే అన్నాడు. మరలా చదువుదాం ఆ మాట. మరలా యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను.
యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయెను. స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఈ పర్వత శిఖరం మీదకి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులరా, నా మాట బాగా పట్టుకోండి. ఈ పర్వత శిఖరం మీదకి, ఏ పర్వత శిఖరం ఇది? మందిరం అనే పర్వత శిఖరం మీదకి ఇదిగో ఎక్కి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ప్రభు తన ప్రణాళికను వివరిస్తున్నాడు ఇక్కడ, తన మార్గములను గురించి బోధిస్తున్నాడు ఇక్కడ. ఇదిగో ఆయన త్రోవల్లో నడవడం కోసం అవి మనకెంతో ఉపయోగపడతాయి. ఆయన త్రోవల్లో నడవడం కోసం, ఆయన ప్రణాళికను నెరవేర్చడం కోసం, ఆయన చిత్తమును నెరవేర్చడం కోసం, ఆయన రాక కొరకు సిద్ధపడడం కొరకు, ఆయన వలె మార్చబడడం కొరకు ఈ మాటలు మనకు దోహదపడతాయి, మనకెంతో ప్రయోజనకరంగా మార్చబడతాయి. స్తోత్రం. మోషే ఆ పిలుపు అందుకొని ఏం చేశాడు చెప్పండి? 19వ వచనం. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. స్తోత్రం చెప్పండి. దేవుడు తన కంఠస్వరము చేత ఉత్తరమిస్తున్నాడు, తన కంఠస్వరము చేత మాట్లాడుతున్నాడు, తన కంఠస్వరము చేత మన జీవితాలను ఇదిగో మార్చడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన కంఠస్వరము చేత మాట్లాడే స్థలము దేవుని మందిరం. తన కంఠస్వరము చేత మాట్లాడే స్థలము దేవుని పర్వతం. స్తోత్రం చెప్పాల హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎంతమంది నమ్ముతారు దేవుడు మాట్లాడతాడని? హలో మేడం, ఇటు చూడండి, మళ్ళీ ఇంకా ఇటు చూడకండి. దేవుడు మాట్లాడేవాడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చేతులుంటే స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పారు? దేవుడు 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 ఇప్పుడు అదే దేవుడు పిలుస్తున్నాడు, మీరు కొండ మీదకి రండి. ఎందుకు? నా కంఠస్వరము చేత నేను మీతో మాట్లాడతాను. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? ఓ జోసఫ్ గారు, ఓ రూబేన్ గారు, ఓ మోషే గారు, ఓ కిరణ్ గారు, ఓ సునీల్ గారు, లేకపోతే శామ్యూయల్ గారు కాదు. ఇక్కడ కంఠస్వరం ఎవరిది? స్తోత్రం చెప్పాలా? ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఎవరివి? దేవునివి. 29 సంవత్సరాలుగా ఈ స్వరం ఇక్కడ మోగుతూనే ఉంది. అబ్బబ్బబ్బబ్బా, 29 సంవత్సరాలుగా ఈ స్వరం ఇక్కడ, ఈ కంఠస్వరము మోగుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది, కదిలిస్తూనే ఉంది, తన మార్గములను గురించి బోధిస్తూనే ఉంది. కనుకనే ఆయన మాట నిలిచిన ఈ స్థలం ఇంకా నిలిచి ఉంది. కనుకనే ఆయన మాట ఉన్న ఈ స్థలం ఆశీర్వదించబడుతూ ఉంది. ఇదిగో ఆయన మాట నిలిచినటువంటి ఈ స్థలం విస్తరిస్తూ ఉంది, అనేక ఆత్మలను రగిలిస్తూ ఉంది, మండిస్తూ ఉంది, జీవితాలను బాగు చేస్తూ ఉంది, ఆశీర్వాదానికి నడిపిస్తూ ఉంది. స్తోత్రం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. నేనున్నంతసేపు ఇక్కడే కూర్చో, ఓకేనా? మళ్ళీ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. నేనేమై ఉన్నాను, నీ కృపయే నీ బ్రతికి ఉన్నానంటే
నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నీ కృపకి ఉన్నానంటే స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ స్వరమును మోషే భక్తుడు అనేక సార్లు వింటూ వచ్చాడు. ఈ స్వరమును మోషే అనేక సార్లు వింటూ వచ్చాడు. రండి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 33వ అధ్యాయం 9వ భాగం, నిర్గమకాండం 33:9. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. స్తోత్రం చెప్పండి. కొండ మీద మాట్లాడిన ఈ స్వరం ఇప్పుడు గుడారము లోపల మాట్లాడుతా ఉంది. మోషే కొండ మీద ఆ స్వరాన్ని విన్నాడు, గుడారము లోపలికి వచ్చి కూడా స్వరాన్ని విన్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్పండి చెప్పండి హల్లెలూయా. మోషేతో మాట్లాడిన దేవుడు ఎలాంటి వాడంటే, ఇదిగో ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా అరమరికలు లేకుండా దాపరికము లేకుండా ఆయన మాట్లాడేటువంటి గొప్ప దేవుడు. ఇక్కడ రాయబడిన మాట చదవండి. 11వ వచనాల్లో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. స్తోత్రం చెప్పండి. ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా, ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు నేను ఈ ఉదంతమంతా మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని మాటలు 29 సంవత్సరాలుగా మనతో మాట్లాడడానికి గల కారణం, 29 సంవత్సరాలుగా ఆ మాటలు నీకు వినిపించడానికి గల కారణం, మన జీవితాలలో పరివర్తన కొరకు, మన జీవితాలలో ఆశీర్వాదం కొరకు, మనము ఆయన వలె మార్చబడడం కొరకు. ప్రేమతో మనవి చేస్తున్నాను, గమనించండి. ఈ పర్వత శిఖరం అనగా ఈ మందిర ఆవరణం ప్రభు స్వరాన్ని వినే స్థలం. ప్రభు స్వరాన్ని వినే స్థలం. ఎందుకు మోషేను పర్వత శిఖరానికి ఎక్కిరమ్మన్నాడంటే, తన కంఠస్వరము చేత మోషేను సరిచేయడానికి, తన కంఠస్వరము చేత మోషే జీవితాన్ని ఆశీర్వదించడానికి, తన కంఠస్వరము చేత తన ప్రణాళికను వివరించడానికి అన్నట్టుగానే మోషే తన జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో వాటన్నిటినీ కూడా అనుభవిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నిజంగా దేవుని స్వరమును మనం వినగలిగితే, దేవుని స్వరమునకు లేక దేవుని మాటకు మనం విధేయులం కాగలిగితే, మనము ఆశించిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైన ఆశీర్వాదాలను అనుభవించడానికి ఆస్కారం ఉంటుందని ప్రేమతో మనవి చేస్తున్నాను. మోషే చాలా అల్పమైన వాడు, పిరికివాడు. ఇవన్నీ మనం చాలాసార్లు వింటూ వచ్చాం. కానీ దేవుని స్వరం వినడం ప్రారంభించాక, దేవుని స్వరమును వినడం ప్రారంభించాక, దేవుని మాట చొప్పున తన జీవితాన్ని మలచుకోవడం ప్రారంభించాక, దేవుని మాట చొప్పున తన జీవితాన్ని నడిపించుకోవడం లేక నడవడం ప్రారంభించాక తన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా 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 మోషేను గురించి చెప్పుకుంటూ వెళితే సాత్వికుడు, చాలా విషయాలు మనము నేర్చుకుంటాం. ప్రేమతో మనవి చేస్తున్నాను, రండి మోషే జీవితం ఎలా మారిపోయిందో గమనించండి. దేవుని స్వరం, దేవుని మాట మన జీవితాలను కూడా అలాగే మార్చాలని ఆశతో మనలను ఈ కొండకు పిలిచింది. స్తోత్రం. ఈ పర్వత శిఖరానికి పిలిచింది. స్తోత్రం. ఈ మందిర ఆవరణములోనికి పిలిచింది. స్తోత్రం. ఈ గుడారము లోపలికి పిలిచింది. స్తోత్రం. ఆయన కంఠ స్వరము మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆయన కంఠస్వరం మనల్ని ఇక్కడికి పిలుచుకొని వచ్చింది. రండి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, చదువుదాం. సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ భాగం. సంఖ్యాకాండం. మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. భూమి మీద ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో అప్పటికి వారందరిలో కూడా మోషే మిక్కిలి
సాత్వికుడు. ఎలా సాధ్యమైంది ఇది? ఈ సాత్వికం ఎక్కడి నుండి వచ్చింది? ఈ సాత్వికం మోషే లోపలికి ఎలా ప్రవేశించింది? ఈ సాత్వికం మోషే ఏ విధంగా పుణికిపుచ్చుకున్నాడు? చాలా ప్రాముఖ్యమైన అంశం కదా ఇది. ఇది ఎవరి లక్షణమో చెప్పనా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను. ఆ కొండ మీద మాట్లాడింది ఎవరు అంటే సాత్వికుడైన దేవదేవుడు, దీన మనసు కలిగినటువంటి దేవదేవుడు. ఒక స్నేహితునిలాగా మనతో మాట్లాడాడు, ఒక స్నేహితునిలాగా మోషతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ దీన మనసు, ఆ సాత్వికం మోషే లోపలికి ప్రవేశించింది. నిజమేనండి. ఈ కంఠస్వరం ఎందుకు మాట్లాడుతూ ఉందో తెలుసా? తన వంటి స్వభావాన్ని మనకివ్వడం కోసం. స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. తన వంటి స్వభావాన్ని మనకు అనుగ్రహించడం కోసం, మనలో చూడాలని ఆశతో ఈ కొండకు పిలిచాడు. తన మార్గములను మనకు బోధించడానికి, తన ప్రణాళికలను మనకు బోధించడానికి, తన చిత్తమును మనకు బోధించడానికి ఈ కొండకు ఆయన మనలను పిలిచాడు. మోషేను పిలిచినట్టుగా మోషేతో ఆయన మాట్లాడుతున్నాడు. మోషేతో తను మాట్లాడాడు. మోషే రూపం మారిపోయింది. ఒకప్పుడు ముక్కోపి, తెలుసా? ఒకప్పుడు ముక్కోపి. ఒక్క గుద్దు గుద్దితే ఐగుప్తుడు చచ్చాడు. ఒకే ఒక గుద్దుకి. ఎన్ని గుద్దులు గుద్దాడో రాయలేదు, కానీ ఒకే ఒక గుద్దుకి, మోషే గుద్దుకి ఐగుప్తుడు చనిపోతే అతన్ని తీసి వెంటనే ఇసుకలో కప్పెట్టేశాడట. ఇసుకలో కప్పెట్టేశాడు. ఒక్కడే. ఇప్పుడు మనం ఎవరినైనా కప్పెట్టాలంటే, పాతి పెట్టాలంటే నలుగురు వెళ్ళి గుంట తీస్తాడు. మోషే ఒక్కడే గుంట తవ్వాడు. ఆ గుంటలో అతన్ని పాతి పెట్టాడు. బలస్తుడు, ముక్కోపి కూడాను. అలాంటి వాడు ఇప్పుడు మారిపోయాడు. స్తోత్రం చెప్పాల హల్లెలూయా. మారిపోయాడు మోషే మారిపోయాడు. ఇప్పుడు ఎలా అయిపోయాడు? సాత్వికుడు అయిపోయాడు. భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. అంటే నేను అనుకుంటాను, అప్పుడు మోషేని పిలిచాడు కనుక మోషే మారిపోయాడు. ఇప్పుడు నిన్ను పిలిచాడు, నువ్వు మారిపోవాలి. నన్ను పిలిచాడు, నేను మారిపోవాలి. మనందరినీ పిలిచాడు, మనందరం కూడా ఆయనలాగా మారాలని ఆయన కోరిక ఉంది. స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్లనైన చిన్న గాడిదను ఎక్కి రాజు. మనతో మాట్లాడుతున్నది ఎవరు? రాజు. స్తోత్రం చెప్పండి. ఈయన రాజు కానీ సాత్వికుడు. స్తోత్రం. ఈయన రాజు, ఈయనకి రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు. కానీ ఎక్కడున్నాడైనా? గాడిద మీద ఉన్నాడు, సాత్వికుడై ఉన్నాడు. ప్రేమతో మనవి చేస్తున్నాను, గమనించండి. చాలా కాలంగా ఈ స్వరం వింటున్నాం. ఈ కంఠస్వరాన్ని వింటున్నాం. మనలో అతిశయం తగ్గని వారం చాలా మంది ఉన్నాం. నేను విమర్శించడం లేదు. మనలో అతిశయం తగ్గని వారం చాలా మంది ఉన్నాం. గర్వం తగ్గని వారం చాలా మంది ఉన్నాం. కులహంకారాన్ని తగ్గని వారం చాలా మంది ఉన్నాం. ధన అహంకారాన్ని తగ్గించుకొని వారం చాలా మంది ఉన్నాం. అధికార అహంకారాన్ని తగ్గించుకొని వారం చాలా మంది ఉన్నాం. కానీ ఇప్పుడు గాడిద మీద ఉన్నది ఎవరు? రాజుల రాజు, ప్రభువుల ప్రభు. కానీ ఆయన సాత్వికుడు. స్తోత్రం చెప్పండి. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. కానీ ఇప్పుడు ఆయన సాత్వికుడై ఉన్నాడు. ఈ మాట మనలో ఉన్న గర్వాన్ని అణచడానికి ఇదిగో ఆయన మాట ఉపయోగపడుతుంది. మనలో ఉన్న అతిశయాన్ని అణచడానికి ఈ మాట ఉపయోగపడుతుంది. నిజంగా ఈ మాటను మనం వినగలిగితే మనలో ఉన్న అతిశయం ఆవిరైపోతుంది. స్తోత్రం. మనలో ఉన్న అహంకారం ఆవిరైపోతుంది, మనలో ఉన్న గర్వం ఆవిరైపోతుంది. ఈ స్వరాన్ని సరిగా ఉపయోగించుకుంటే, ఈ స్వరాన్ని సరిగా వినగలిగితే, ఈ స్వరాన్ని సరిగా అనుసరించగలిగితే అద్భుతాలు చూస్తామని
ప్రేమతో మనవి చేస్తున్నాను. స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? గాడిద మీద ఉన్నాడు. సాత్వికుడు, దీనుడుగా మారిపోయాడు. రాజుల రాజు, ఈ సర్వ సృష్టికి చక్రవర్తి ఆయన. రండి 47వ కీర్తనకు రండి. 47వ కీర్తన మొదటి వచనం చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సర్వజనులారా ఏం చేయాలి? చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో ఆర్భాటము చెయ్యండి. జయధ్వనులతో ఆర్భాటము చెయ్యండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజయ్య. రాజే గాని ఈయన సాత్వికుడు. నేను రాజునన్న అతిశయం తనకి లేదు, నేను రాజునన్న అహంకారం ఆయనకి లేదు, నేను రాజునన్న గర్వం ఆయనకి లేదు. ఇదిగో ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. ఇదిగో కనుకని గాడిద మీద ఎక్కేస్తున్నాడు. ప్రేమతో మనవి చేస్తున్నాను, ఎందుకు ఈ కొండకు పిలిచాడు చెప్పనా? తన స్వభావమైన సాత్వికాన్ని మనకివ్వాలని. స్తోత్రం. తన స్వభావమైన సాత్వికాన్ని, తన స్వభావమైన దీన మనస్సును మనకివ్వాలని ఈ కొండకు పిలిచాడు. 29 సంవత్సరాలుగా ఈ స్వరమును వింటున్న మనము ఎంత దీనత్వము కలిగి ఉన్నాం. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాం. ఈ 29 సంవత్సరాలుగా ఈ స్వరాన్ని వింటున్నానన్నవారు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎంత దీనత్వం మన దగ్గర ఉంది? ఇదే ప్రశ్న గనక మోషేని అడిగితే అంటాడు, నేను భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది నా మాట కాదు, నా దేవుడే నాకు ఇచ్చిన సాక్ష్యం, నా దేవుడే నాకు ఇచ్చిన బిరుదు, స్తోత్రం చెప్పాల హల్లెలూయా. ప్రియ సంఘమా, సహోదరి సోదరులరా, దేవుని మాట ఎంత గొప్పది. దేవుని మాట, దేవుని స్వరం, ఈ కంఠ స్వరం నిన్ను దీనత్వంలోనికి తీసుకురావడానికి 29 సంవత్సరాలుగా నీతో మాట్లాడుతూ ఉంది. 29 సంవత్సరాలుగా నీతో మాట్లాడుతూ ఉంది. ఒక్కసారి మోషే పైకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళగానే ఇదిగో దేవుని హృదయం ఏంటో తను అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క ఆలోచన తన పట్ల ఏమై ఉందో అర్థం చేసుకున్నాడు. దేవునిలాగా మారిపోవడానికి, దేవుని స్వభావమైన సాత్వికాన్ని పొందుకోవడానికి తాను దేవుని సన్నిధిలో ఒక సమర్పణ కలిగి ముందుకు సాగాడు. ప్రేమతో మనవి చేస్తున్నాను, ఈ పరిచర్య ఇంత ముందుకు సాగడానికి గల కారణం, ఈ పరిచర్యకు దీనత్వం, ఈ పరిచర్యను అప్పగించినటువంటి దేవుడు దీనుడై ఉన్నాడు. ఈ పరిచర్య కొనసాగిస్తున్నటువంటి దేవుని దాసులు కూడా దీనత్వాన్ని ధరించుకొని ముందుకు సాగుతున్నారు గనక దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. చదువుదాం సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 36వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 36వ వచనం. నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు. చదువమ్మా. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు. చాలు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. ఏంటి ఈ సాత్వికాన్ని సంపాదించడం ద్వారా? దేవునికున్నటువంటి సాత్వికాన్ని, దేవునికున్నటువంటి దీనత్వాన్ని మనం సంపాదించడం ద్వారా, మనము కలిగి ఉండడం ద్వారా మనకు ప్రయోజనం ఏంటి? మనలను ఆ సాత్వికము గొప్ప చేస్తుంది. స్తోత్రం చెప్పండి. నన్ను గొప్ప చేయి ప్రభువా అని నీవు అడుగుతున్నావేమో, ఒకసారి దీనుడుగా మారిపో. దీనత్వం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి, సాత్వికంతో జీవించడానికి ప్రయత్నం చేయి. ఆ సాత్వికమే, ఆ దీనత్వమే నిన్ను ఎక్కడో కూర్చోబెడతారు, తీసుకెళ్ళిపోయి. స్తోత్రం. దీనత్వమో లేక సాత్వికమో నిన్నేం చేస్తుంది? గొప్ప చేస్తుంది. అడగక్కర్లా, నన్ను గొప్ప చేయి ప్రభువా అని అడగక్కర్లేదు. ఆ సాత్వికమే నిన్ను అందలం ఎక్కిస్తుంది. స్తోత్రం చెప్పరా? ఆ సాత్వికమే మనల్ని ఎక్కడ కూర్చోబెడుతుంది? మందలం ఎక్కిస్తుంది. ఎంత అద్భుతమో. ఇంకొక మాట కూడా చదువుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. సాత్వికులు ఏమవుతారో చూడండి. 5:5. సాత్వికులు ధన్యులు,
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమంతా వీరిదేనట. స్తోత్రం. సాత్వికులు ధన్యులు, వీరు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికము నిన్ను హెచ్చిస్తుంది. ఈ సాత్వికాన్నే మోషే పొందుకున్నాడు. ప్రేమతో మనవి చేస్తున్నా, ఎప్పుడో చనిపోవలసినాడు, పుట్టకలోనే చనిపోవలసినాడు. తెలుసా? పుట్టకలోనే చనిపోవలసినాడు. కానీ దేవుడు తనను బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు చెప్పనా? ఇదిగో తనను హెచ్చించడం కోసం. ఆ హెచ్చింపు ఏ విధంగా తీసుకుని వచ్చాడు? తనను సాత్వికునిగా మార్చి, స్తోత్రం, దీనుడిగా మార్చి తనను హెచ్చించాడు. మనం అనుకుంటాం డబ్బులు ఇచ్చి మనల్ని హెచ్చిస్తాడేమో అని అనుకుంటాం. కానీ సాత్వికం ఇచ్చి ఇదిగో దేవుడు మనలను హెచ్చించడానికి ప్రణాళిక కలిగిన వాడు. అందుకని మోషే అంటున్నాడు, మోషే నేను నిన్ను హెచ్చించాలి. ఇదిగో కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడతాను. ఎందుకు ఈ కొండకి నిన్ను పిలిచాడు చెప్పనా? నిన్ను హెచ్చించడానికి. స్తోత్రం. నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఘనపరచడానికి దేవుడి కొండకు పిలిచాడు. ఎలా సాధ్యమవుతుందంటే ఆయన స్వభావమైన సాత్వికాన్ని నీవు పొందుకోవడం ద్వారా. రండి, రెండో మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మోషే దేవుని స్వరాన్ని వింటూ వచ్చిన మోషే, దేవుని మాట చొప్పున జీవిస్తూ వచ్చిన మోషే ఎలా మారిపోయాడో మరో మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చదువుదా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. 5-6 చదవండి, మొదటి నుండి చదవండి. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. చాలు. మోషే పరిచారకుడై ఉండి, మోషే ఎవరై ఉండి? పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా మారిపోయాడు. మోషేకు పరిచర్య అప్పగించబడింది. ఘనమైన పరిచర్య. ఒకప్పుడు ఐగుప్తు దేశానికి యువరాజు, కానీ దాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి సిద్ధపడ్డాడు. దేవుని పనిలోనికి వచ్చేశాడు. దేవుని పనిలోనికి వచ్చిన తర్వాత దేవుని స్వరం వినడం ప్రారంభించాడు. దేవుని స్వరాన్ని లేక దేవుని మాటను అనుసరించడం ప్రారంభించాడు. దేవుని మాటకు విధేయత చూపించడం ప్రారంభించాడు. దేవుని పని అంతటిలో, ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అసలు నమ్మదగిన వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? వాస్తవంగా నమ్మదగిన వారు ఎవరున్నారు? దేవుడే నమ్మదగిన వాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, యెహోవా నమ్మకమైన వాడనియు అని రాయబడింది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచన భాగం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడును అగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్ణయాత్మల సేవకుడు నాకు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనుననియు. స్తోత్రం చెప్పండి. యెహోవా ఎవరట? నమ్మకమైన వాడు. చాలు. యెహోవా నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఆయనలాగా నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారా? మానవ జీవితాలు చాలా పాడైపోయినాయి. ఈ మాట చెప్పడానికి సందేహం లేదు. నమ్మలేని పరిస్థితులు, చాలా దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా దారుణమైన పరిస్థితులు. భర్తను భార్య నమ్మలేని దినాలివి. భార్యను భర్త నమ్మలేని దినాలివి.
తల్లిదండ్రులు బిడ్డలను నమ్మలేని దినాలు ఇవి. బిడ్డలు తల్లిదండ్రులను నమ్మలేని దినాలు ఇవి. స్నేహితులను నమ్మలేని దినాలు ఇవి. ఇరుగు పొరుగు వారిని నమ్మలేని దినాలు ఇవి. చాలా భయంకరమైన దినాలు. కానీ దేవుని కోరికేంటి చెప్పనా? నేను నమ్మకమైన వానిగా చూడాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. లోకం పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఎన్ని వార్తలు చూస్తున్నామండి. ప్రతిరోజు ఘోరమైనటువంటి వార్తలు చూస్తున్నాం. ప్రేమించి కట్టుకున్నవాడే చంపేస్తున్నాడు. ప్రేమించి కట్టుకున్న ఆమెనే భర్తను చంపేస్తా ఉంది, భార్యని చంపేస్తున్నారు. చాలా ఘోరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఎన్నో చెడు వార్తలు మనం వింటున్నాం. నమ్మకం లేనటువంటి దినాలు, నమ్మలేని దినాలు ఈ దినాలు. దేవుని కోరికేంటి చెప్పనా? 29 సంవత్సరాలుగా నిన్ను ఈ కొండకు నడిపిస్తున్న కారణం ఏంటంటే నిన్ను నమ్మకమైన బిడ్డగా చూడాలని. స్తోత్రం చెప్పండి. నమ్మకమైన బిడ్డగా చూడాలని ఈ కొండకు ఆయన నడిపిస్తున్నాడు. ఈ మందిరానికి ఆయన నడిపిస్తున్నాడు. తన కంఠ స్వరము చేత నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే ఆ స్వరాన్ని విన్నాడు. మోషే ఆ స్వరాన్ని విన్నాడు. నమ్మదగిన వాడే మోషేతో మాట్లాడుతున్నాడు. నమ్మదగిన వాడే మోషేని పిలిచాడు. నమ్మదగిన వాడే ఇదిగో ఆ కొండపైన మనుషుడితో మాట్లాడినట్టుగా, స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. కారణం ఏంటి? మోషేను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే నమ్మకమైన వానిగా చూడాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం. అదే దేవుడు ఈ కొండకు నిన్ను పిలిచిన కారణం. ఆ నమ్మదగిన దేవుడే నిన్నెందుకు పిలుస్తున్నాడంటే, ఎందుకు నీతో మాట్లాడుతూ వస్తున్నాడంటే నిన్ను నమ్మకమైన బిడ్డగా చూడాలని. నిజంగా ఈ కార్యం నీ జీవితంలో జరిగితే, నెరవేర్చబడితే సంతోషం, సంతోషం. ఈ 29వ వార్షికోత్సవ సందర్భంగా నిజమేనండి, నా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను నమ్మదగిన బిడ్డను కాను, కానీ నన్ను సరి చేసుకున్నాను. నా మనసును సరి చేసుకున్నాను, నా ఆలోచనలు సరి చేసుకున్నాను, నా క్రమం, నా నడవడిని సరి చేసుకున్నాను, నా జీవన విధానాన్ని సరి చేసుకున్నానండి. ఆయనలాగా నమ్మకమైన బిడ్డగా మారిపోయానండి. నిజమే, ఒకప్పుడు నేను నమ్మదగిన బిడ్డను కాను, కానీ నా దేవుని స్వరము తనలాగా నన్ను నమ్మకమైన బిడ్డగా మార్చిందని నువ్వు చెప్పగలిగితే నీకంటే ధన్యులు, ధన్యురాలు మరొకరు ఉండరని ప్రేమతో మనవి చేస్తున్నాను. చదువుదాము రండి. హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయము 12వ వచనంలో అన్ని విషయాల్లో నమ్మదగిన వారంగా ఉండడం, పరిశుద్ధత విషయంలో, ఆధ్యాత్మిక జీవిత విషయంలో, విశ్వాస జీవిత విషయంలో, ప్రార్థనా జీవిత విషయంలో. ఒక చిన్న మాట చెప్పనా? చిన్న మాట. మీరు ప్రార్థన చేస్తున్నారా అని గనక నేను అడిగితే, మీరు ప్రార్థన చేస్తున్నారా అని గనక మిమ్మల్ని అడిగితే 2 చేతులు ఎత్తుతాం, మేము ప్రార్థన చేస్తున్నామని. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పమంటే చాలామంది వెనకడిగేస్తాం. ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రార్థన కూడా చేయలేని అపనమ్మకమైన జీవితాలు అయిపోయినాయి మన జీవితాలు. ప్రార్థన కూడా చేయలేని అపనమ్మకమైన జీవితాలు మనవి. పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసేవారు కరువైపోయారు. అరగంట ప్రార్థన చేసేవారు కరువైపోయారు. ఇదిగో మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం, ఇది జనుల కోసమో, కాపరి కోసమో, సంఘం కోసమో చేస్తాం. కానీ వాస్తవంగా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితం ఏంటో అదే వాస్తవమైన జీవితం. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కలిగి ఉన్న జీవితం అది వాస్తవమైన జీవితం. నలుగురిలో ఉన్నప్పుడు మంచాళ్ళగా కనిపిస్తాం, నలుగురిలో ఉన్నప్పుడు నమ్మకమైన వారిగా కనిపిస్తాం, నలుగురిలో ఉన్నప్పుడు సాత్వికులుగా కనిపిస్తాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అసలు రూపాన్ని మనం చూపిస్తాం. అసలు స్వభావం మనం ఒంటరిగా ఉన్నప్పుడే మన నమ్మకత్వం ఎంతో మన మొబైల్ చెప్తుంది. మన నమ్మకత్వం ఎంతో, మన భక్తి ఎంతో, మన విశ్వాస జీవితం ఎంతో మన కుటుంబంలో సభ్యులు చెప్తారు. ప్రేమతో మనవి చేస్తున్నాను. కానీ దేవుని ఆశ ఏంటంటే నిన్ను సాత్వికమైన బిడ్డగా చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని కోరిక ఏంటంటే నేను నమ్మకమైన బిడ్డగా చూడాలని ఆశపడుతున్నాడు. హోషేయ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో చెప్పనా? రండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచన భాగం. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నారు. పరిశుద్ధ దేవుని మీద ఆయనేమో నమ్మకమైన పరిశుద్ధ దేవుడు.
ఆయన దగ్గరకు వస్తున్నవారు, ఆయన సమీపిస్తున్నవారు, వారి జీవన విధానం ఎలా ఉందో చూడండి. ఎఫ్రాయిములు ఒక రకమైతే, యోదావారు మరొక రకమైతే, ఇశ్రాయేలు వారు ఇంకొక రకమైతే, అయ్యో, కానీ దేవుడు మాత్రం నమ్మకమైన వాడే. స్తోత్రం. ఆయన మాత్రం మారని వాడు, ఆయన మార్పు లేని దేవుడు, పరిశుద్ధ దేవుడు, నమ్మకమైన పరిశుద్ధ దేవుడు ఆయన. ఆ నమ్మకమైన పరిశుద్ధ దేవుడు, ఆ నమ్మకమైన పరిశుద్ధ దేవుడు నిన్ను కూడా నమ్మకమైన బిడ్డగా మార్చాలని ఆశపడుతున్నాడు, చూడాలని ఆశపడుతున్నాడు, చూడాలని ఆశపడుతున్నాడు. ప్రేమతో మనవి చేస్తున్నానండి, ప్రేమతో మనవి చేస్తున్నా. నమ్మి పక్కింటోళ్ళకి మన ఇంటిని అప్పగించాం, నమ్మి అన్నదమ్ములకు మన బీరువానో మన తాళాలో అప్పగించాం. ఇంట్లో వాళ్ళనే నమ్మం, సొంత వాళ్ళనే నమ్మం. పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మన దేవుడు మనలను నమ్మకమైన వారుగా చూడాలని ఆశపడుతున్నాడు. చివరికి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము 28వ అధ్యాయము 20వ వచనం, 28-20 వచనం. ఏమిటి? నమ్మకం కలిగి ఉండడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? మనకేం ఒరుగుతుందండి? నమ్మకమైన వానికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నమ్మకమైన వానికి ఏం కలుగుతాయి? ఏం కలుగుతాయి? నాకు దీవెన కావాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే నమ్మకంగా బ్రతుకు అని అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నాకు దీవెన కావాలి అని అడిగితే ఆయన నీకు ఇచ్చే సమాధానం ఏంటి చెప్పండి? నమ్మకమైన బిడ్డగా బ్రతుకో, దీవెనలు వాటికి అవే వచ్చేస్తాయి. నేను హెచ్చించబడాలి ప్రభువా అని గనక అడిగితే ఆయన అంటాడు సాత్వికంగా బ్రతుకు అని అంటాడు. స్తోత్రం, స్తోత్రం. ఈ 29 సంవత్సరాలుగా ఈ కొండకు నిన్ను నడిపిస్తున్న కారణం నిన్ను సాత్వికమైన బిడ్డగా చూసి నిన్ను హెచ్చించాలని, నిన్ను నమ్మకమైన బిడ్డగా చూసి నిన్ను దీవించాలి, నిన్ను దీవించాలి. ఈ 2 లక్షణాలు ఎవరివి? ఈ 2 లక్షణాలు ఎవరివి? దేవునివి. ఈ 2 లక్షణాలు ఎవరి? దేవునివి. స్తోత్రం. అవి ఎలా మనకు వస్తాయి? ఆయన స్వరమును వినడం ద్వారా, ఆయన స్వరమును వినడం ద్వారా, ఆయన మాటను అనుసరించడం ద్వారా, ఆయన మాటకు లోబడడం ద్వారా, లోబడడం ద్వారా. రండి, 3వ మాటను జ్ఞాపకం చేస్తున్నాను, చదువుదామండి. 3వ మాటను జ్ఞాపకం చేస్తున్నాను, చదువుదాం. ద్వితీయోపదేశకాండం 34:7 వచ్చిన భాగం. ద్వితీయోపదేశకాండం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడు గలవాడు. అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. మోషే గురించి రాయబడిన మాట, పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు, బలము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఇదిగో శారీరకంగా ఏ బలహీనత లేక లోపము లేనటువంటి వాడు. ఆయన పుట్టినప్పుడు అలాగే ఉన్నాడు. అవునా? మోషే పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? మీకు ఎంతమంది గుర్తుంది? మోషే పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు? దివ్య సుందరుడు, దివ్య సుందరుడు. అతడు సుందరుడై ఉండుట చూచి తల్లిదండ్రులు తనను దాచిపెట్టారు అని రాయబడింది. అతడు సుందరుడై ఉండుట చూచి తల్లిదండ్రులు అతనిని దాచిపెట్టారు. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా. అతడు సుందరుడై ఉండుట చూచి, అది క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రాయబడిన మాట, అతడు దివ్య సుందరుడు అని రాయబడింది. పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో చనిపోయేటప్పుడు కూడా అలాగే ఉన్నాడట. స్తోత్రం. ఏమిటి రహస్యం? ఏమిటి రహస్యం? ఏంటంటే దేవుని మాటకు తానిచ్చే ప్రాధాన్యత, దేవుని స్వరానికి తను లోబడే అనుభవం, దేవుని మాటను విన్న ఆ జీవన విధానం తన జీవితాన్ని బలవంతుడిగా మార్చేసింది. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. యెషయా గ్రంథం 9:6 వచనంలో ఉంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. ఈ బలం ఎక్కడిది? ఈ బలం ఎక్కడిది? దేవునిది. ఈ బలం ఎక్కడిది? దేవునిది, దేవునిది, దేవునిది. దేవుని బలము మోషేలో, దేవుని బలము మోషేలో. ఇర్మియా గ్రంథం 50:34 వచనాల్లో ఏమంటాడు? వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు బలవంతుడు. ఓ రోజున పౌలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను బలపరిచయ్యా,
నన్ను బలపరిచయ్యా, నన్ను బలపరిచయ్య అంటే ప్రభు అన్నమాట, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. క్రీస్తు యేసునందు కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని కృప చేత మనకు కలుగుతుంది. ఇక్కడ దేవుని కృప నిలిచి ఉంది, దేవుని స్వరము నిలిచి ఉంది. దేవుని కృప చేత మనం బలపరచబడతాం. ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియ సంగమా, 29 సంవత్సరాలుగా దేవుని ప్రయత్నం ఏంటంటే నిన్ను బలపరచాలని. 29 సంవత్సరాలుగా దేవుని ప్రయత్నం ఏంటంటే నిన్ను నమ్మకమైన బిడ్డగా చూడాలని. 29 సంవత్సరాలుగా దేవుని ప్రయత్నం ఏంటంటే నిన్ను సాత్వికమైన బిడ్డగా నిన్ను చూడాలని. ఎంత గొప్ప ఆశ దేవునిది. నీ బిడ్డ నీవు నీ బిడ్డ గురించి ఏం ఆలోచిస్తా? నా బిడ్డ గొప్పవాడు కావాలని ఆలోచిస్తా, నా బిడ్డ బాగా చదువుకోవాలని ఆలోచన చేస్తా. ఒకవేళ నీ ఆశ ప్రకారంగా నీ బిడ్డ బాగా చదివితే గొప్పగా సంతోషిస్తా, 10 మందికి చెప్పుకొని ఆనందిస్తావు. దేవుని ఆశ ఏంటి చెప్పనా? నీవు హెచ్చించబడాలి. ఎలాగా? సాత్వికం ద్వారా. నీవు దీవించబడాలి. ఎలాగా? నమ్మకమైన బిడ్డగా. నీవు బలపరచబడాలి. ఎలాగా? దేవుని కృపచేత. స్తోత్రం, దేవుని కృపచేత. రండి, మరో మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండంలో 34వ అధ్యాయంలో 9 నుండి 12 వచనాలు. 9 నుండి 12 వచనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే చేతులను యెహోషువ పైన ఉంచాడట. మోషే చేతులు యెహోషువ పైన ఉంచాడు. యెహోషువ ఏమైపోయాడు? జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు. నిన్నటి వరకేమో మోషే దేవుని దగ్గర నుండి తీసుకున్నాడు. ఇప్పుడు మోషే ఇదిగో తన శిష్యునికి లేక తన అనుచరుడికి ఇస్తున్నాడు. ఏంటట? జ్ఞానాత్మను తనకు అందించాడు. ఇది నా ప్రేమతో మనవి చేస్తున్నాను. సరే, ముగిస్తాను త్వరగా, ఒక్క 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మోషేలోకి ఏమున్నట్టు లెక్క? మోషే దగ్గరికి ఏముంది? ఇప్పుడు నేను ఏదైనా ఇవ్వాలంటే నా దగ్గర ఉన్నదే ఇస్తా. నా దగ్గర అప్పులు ఉన్నాయనుకోండి, నేనేమిస్తాను మీకు? అప్పులే ఇస్తాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఏమిస్తాను మీకు? ఇప్పుడు మోషే దగ్గర ఏముంది చెప్పండి? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తన అనుచరుడైన యెహోషువకు అందించాడు. చేతులు ఉంచాడట. జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు. స్తోత్రం చెప్పండి. అబ్బా, మోషే ఎంతగా ఆశీర్వదించబడ్డాడు గమనించారా? మోషే ఎంతగా ఆశీర్వదించబడ్డాడు గమనించారా? ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే రూపం ఎలాగా పూర్తిగా మారిపోతూ వచ్చింది. కారణం ఒకటే, దేవుని స్వరాన్ని తను వినడం, దేవుని స్వరాన్ని వెంబడించడం, దేవుని స్వరాన్ని చొప్పున, దేవుని మాట చొప్పున తన జీవితాన్ని మలుచుకోవడం. రండి, 34:29 నిర్గమకాండం 34:29. సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. తన ముఖ చర్మము ప్రకాశించెను. స్తోత్రం. తన ముఖ చర్మము ప్రకాశించెను. దేవుని స్వరమును వినేవారి జీవితం సాత్వికంతో నింపబడుతుంది. దేవుని స్వరమును వినేవారి జీవితం దీనత్వంతో నింపబడుతుంది. దేవుని స్వరాన్ని వినేవారి జీవితం నమ్మకత్వంతో నింపబడుతుంది. ఇదిగో దేవుని స్వరాన్ని వినేవారి జీవితం బలపరచబడుతుంది. దేవుని స్వరాన్ని వినేవారి జీవితం జ్ఞానాత్మతో నింపబడుతుంది. దేవుని స్వరాన్ని వినేవారి జీవితం ప్రకాశిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఏమవుతుందట? ప్రకాశిస్తుంది. నిన్ను ప్రకాశింప చేయడం కోసమే దేవుడు ఈ పరిచర్యను నీ కొరకు సిద్ధం చేశాడు. నిన్ను ప్రకాశింప చేయడం కోసమే. చీకటి జీవితాలు మనవి తెలుసా? చీకటి జీవితాలు రాయబడిన మాట అని చెప్పరా? ఇదిగో పేతురు పత్రికలో మనం చూస్తాం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. చీకటి జీవితాలు మనవి, పాపపు జీవితాలు మనవి, అంధకారమైన జీవితాలు మనవి. కానీ మన ప్రభు మనల్ని విమోచించాడు. తన అమూల్యమైన రక్తంలో కడిగి తన బిడ్డలుగా మార్చుకొని మనల్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత మనకు దొరికింది.
ఎందుకు కొండకు రమ్మన్నాడు అంటే మోషే జీవితాన్ని ప్రకాశింపజేయడానికి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకు కొండకి ఎక్కి రమ్మన్నాడు అంటే నమ్మకత్వంతో నమ్మకమైన వారిగా మార్చడానికి, సాత్వికునిగా మార్చడానికి, బలవంతునిగా మార్చడానికి, జ్ఞానాత్మపూర్ణునిగా మార్చడానికి, తనను ప్రకాశింపచేయడానికి. అదే దేవుడు నిన్ను కూడా పిలిచాడు. అదే దేవుడు నిన్ను కూడా పిలిచాడు. ఇంకొక మాటని చెప్పిన మాటలు ముగిస్తాను. పౌలును కూడా పిలిచాడు, సౌలును కూడా పిలిచాడు. చాలా భయంకరమైన జీవితం తండ్రి, చాలా భయంకరమైన జీవితం. తానే స్వయంగా చెప్పాడు. నా మాటలు కాదు, నేను హింసకుడను. తిమోతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12 వచనం. పూర్వము చదవండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. చాలు. స్తోత్రం చెప్పండి. పూర్వం అంటే ఈ కొండకు రాక మునుపు, దేవుని స్వరము వినక మునుపు, దేవుని సన్నిధిలో గడపోక మునుపు ఎలాంటి వాడట? హింసకుడు, దూషకుడు. ఆయన నోరు మంచిది కాదు, ఆయన జీవితం మంచిది కాదు. హింసకుడు, దూషకుడు, హానికరుడు. కానీ మారిపోయాడు. ఎలా మారిపోయాడు? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు నేను దూషకుడను కాను. స్తోత్రం చెప్పండి. నేను హానికరుడను కాను, నేను హింసకుడను కాను. ఇప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇందాకేమని చెప్పాడు? నేను హింసకుడను, దూషకుడను. చెప్పండి. అంతకుముందు ఎలా అంటాడు? హింసకుడు అంటే హింసిస్తాడు. ఒకప్పుడు ఏం చేస్తాడు? దూషిస్తాడు, చెడ్డ మాటలు పలుకుతాడు. ఒకప్పుడు ఏం చేసేవాడు? ఇతరులకు హాని కలిగించేవాడు. ఇప్పుడు ఎలాంటి వాడట? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నాను? నేను క్రీస్తులాగా ఉన్నాను, క్రీస్తులాగా మారిపోయాను. కారణం, దమస్కు ద్వారం దగ్గర ఆ స్వరం నన్ను పట్టుకుంది. ఆ స్వరం నాతో మాట్లాడింది. ఆ స్వరం నా జీవితాన్ని మార్చింది. ఆ స్వరం నాలో ఉన్న హింసను తొలగించింది. ఆ స్వరం నాలో ఉన్న దూషణలు, చెడ్డ మాటలను తొలగించింది. హానికరమైన అనుభవాలను నా జీవితంలో తొలగించింది. ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియ సంగమా, ఈ కొండ నీ జీవితాన్ని మార్చడానికి దేవుడిని కొరకు సిద్ధపరిచిన కొండ. ఈ కొండకి ఎక్కి వచ్చిన మోషే మారిపోయాడు. ఈ కొండలో ఉన్న నీవు నేను కూడా సాత్వికులుగా మన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ఈ కొండలో ఉన్న మనం నమ్మకస్తులుగా మారుదాం. ఈ కొండలో ఉన్న మనము ఇదిగో దేవుని జ్ఞానం చేత నడిపించబడదాం. ఈ కొండలో ఉన్న మనము ఇదిగో దేవుని ప్రకాశం చేత నింపబడదాం. ఈ కొండలో ఉన్న మనము బలవంతులమవుదాం. ఈ కొండలో ఉన్న మనము ఆయనలాగా జీవించడానికి సంసిద్ధులమవుదాం. ఒకవేళ 29 సంవత్సరాలుగా చాలా కాలంగా ఒక రాయి నీళ్ళల్లో ఉంది. చాలా కాలంగా ఒక రాయి నీళ్ళల్లో ఉంది. దాన్ని చూస్తున్నాడు ఒక ఆయన. ఓ రోజున ఇంటి పని జరుగుతూ ఉంది. ఇంటికి ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. స్పాంజీని కడగటానికి ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళి స్పాంజీని కడుగుతున్నాడు. దాన్ని ముంచి పైకి తీస్తే చాలా నీళ్ళు వచ్చినాయి. సరదా కొంచెంసేపు ఆడుకున్నాడు, పిండుతున్నాడు, మరలా ముంచుతున్నాడు, పిండుతున్నాడు. చాలా నీళ్ళు వచ్చినాయి. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ రాయి చాలా కాలంగా లోపల ఉంది, దీనిలో ఇంకెన్ని నీళ్లు ఉంటాయో చూడాలని ఆ లోపల నుండి ఆ బండరాయిని బయటికి తీసి పగలగొట్టడం ప్రారంభించాడు. ఎంత కొట్టినా పగిలి ముక్కలవుతుందే కానీ నీళ్ల చుక్క రాలేదు. ప్రేమతో మనవి చేస్తున్న 29 సంవత్సరాలుగా దేవుని స్వరము ఇక్కడ వింటున్నామే కానీ సాత్వికానికి లోను కాలేకపోతున్నాం. నమ్మకస్తులుగా మారలేకపోతున్నాం. బలవంతులుగా మారలేకపోతున్నాం. ఆధ్యాత్మిక బలము చేత నింపబడలేకపోతున్నాం. దేవుని జ్ఞానము చేత నింపబడలేకపోతున్నాం. దేవుని ప్రకాశమానం చేత నింపబడలేకపోతున్నాం. దేవుని వలె ఆయన స్వభావాన్ని, ఆయన మనస్సును, క్రీస్తు యేసును కలిగిన మనస్సును మనం కలిగి ఉండలేకపోతున్నాం.
ఈ రాత్రి మనల్ని పరిశీలించుకుందాం. ఇంకొక సంవత్సరం దేవుడు అవకాశం ఇచ్చాడు. మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు సాత్వికాన్ని పొందుకోవడానికి. మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు నమ్మకత్వం కలిగి ఉండడానికి. మరొక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు ఇదిగో బలవంతులుగా మారడానికి. మరొక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు దేవుని జ్ఞానము చేత నింపబడడానికి. మరొక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు ఇదిగో ప్రకాశించడానికి. మరొక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు దేవుని పోలి జీవించడానికి. ఇంత మంచి అవకాశం మరలా ఇంకొక సంవత్సరం వస్తుందో లేదో మనం చెప్పలేం. ఎందుకంటే దినములు కాలములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. సమయం ఉండగానే దీపం ఉండగానే మన జీవితాన్ని ప్రభు ఏం కోరుకుంటున్నాడో, మన జీవితం ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడో అలా ఆయన స్వరం వినడం ద్వారా మన జీవితాలను మార్చుకొని ప్రభువులాగా జీవించడానికి సంసిద్ధులమవుదాం. దయచేసి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసి నా మాటలు ముగిస్తాను. స్తోత్రం. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. యేసు నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా.